హాయ్ ఫ్రెండ్స్, నేను మీకోసం ఒక చిన్న పరిహారం తెచ్చాను. ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందుగా సమస్యను తెలుసుకుందాం. ఆ సమస్య ఏంటంటే డబ్బు సమస్య. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఈ డబ్బు సమస్య. డబ్బు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిల్వ ఉండకుండా వెళ్ళిపోతుందని, ఆదాయానికి మించి డబ్బు బయటికి వెళ్ళిపోతుందని, ఆదాయం కూడా నిల్వ ఉండకుండా పోతుందని, అనవసరమైన ఖర్చు అవుతుందని ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు, అనారోగ్య పాలవుతూ ఉంటారు. అందుకుగాను ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. ఇంట్లో డబ్బు సమస్యను తొలగించుకోండి. ఆ పరిహారం ఏంటంటే, మన ఇంట్లో పటిక బెల్లం ఉంటుంది కదండి, ఆ పటిక బెల్లాన్ని బాగా దంచి పాలన్నంలో కలపండి. ఆ కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు లక్ష్మీదేవికి నివేదన ఇవ్వండి. అలా ప్రతిరోజు ఇస్తూ ఉండగా క్రమక్రమంగా మన ఇంట్లో ఆ డబ్బు సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా మీరు ప్రతిరోజు చేయలేకపోయినా ప్రతి శుక్రవారమైనా అమ్మవారికి ఆ పటిక బెల్లంతో కలిపిన పాలన్నాన్ని నివేదిస్తూ ఉండండి. క్రమక్రమముగా మన ఇంట్లో సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీకు ఇంట్లో సమస్యలు తీరుతూ. అలాగే ఈ డబ్బు సమస్యకు ఇంకో పరిహారం కూడా ఉందండి. ఆ పరిహారం ఏంటంటే, మన ఇష్ట దైవానికి జ్యోతి వెలిగించడం. ఆ విధంగా ప్రతిరోజు వెలిగిస్తే మన ఇంట్లో సమస్య అనేది తొలగిపోతూ ఉంటుంది. అది ఎలా వెలిగించాలి అంటే, 5 ముఖముల ప్రమిద తీసుకొని 5 రకాల నూనె వేసి 5 ఒత్తులను పెట్టి ఆ జ్యోతిని 44 రోజులు వెలిగించాలి. ఆ 5 రకాల నూనెలు ఏంటంటే కొబ్బరి నూనె, ఆముదము నూనె, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి. ఈ 5 రకాల నూనెలు వేసి 5 ఒత్తులు వెలిగించి 5 ముఖములుగా జ్యోతిని వెలిగించి 44 రోజులు మన ఇష్ట దైవానికి వెలిగిస్తే గిన మన ఇంట్లో డబ్బు సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోతుందండి. ఈ పరిహారాన్ని పాటించండి. డబ్బు సమస్య. మా ఈ వీడియో మీకు నచ్చితే గిన సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and get the updates of my channel. Thanks for watching. Om Namah Shivaya.